గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. సంపద సృష్టించాలి, ప్రజలకు పేదలకు పంచాలి. 20 years ఎట్లా రియల్ ఇన్కమ్ కావడం, ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యగార కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రులపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజుల ఏజెన్సీ బంద్. స్పీకర్ అయ్యన్న పాత్రునిపై ఆదివాసీ నేతల ఆగ్రహం. 2 రోజులు ఏజెన్సీ బంద్. ఆర్టీసీ వ్యాపార సముదాయాలు తీవ్ర నష్టం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 1/70 చట్టాన్ని సడలించాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు గుర్రున ఉన్నారు. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతం బంద్కు సిద్ధమైంది. ఈ రోజు నుండి రేపటి వరకు 48 గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించిన అల్లూరి జిల్లా గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ఇప్పటికే వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగులు సంఘం, మహిళా సంఘాలు, ఆదివాసీ జేఏసీ ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు, లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలు బంద్లో పాల్గొన్నారు. ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం, సిపిఐ, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని సవరించాలి, సవరిస్తేనే గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటి? గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారంలో చాలా సంపాదించారు. అదే రకంగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఈ 170 యాక్ట్ని సవరించినట్లయితే గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఇటువంటి కుతంత్రాలు, కుట్రలు ఈరోజు పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుసనల్లో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు అలాగే ప్రజా సంఘాలు అందరూ కలిసి
ఈరోజు 2 రోజుల బంద్కి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ ప్రశాంతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసి కూడా ఈరోజు బంద్కి పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇటువంటి ఏదైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక హామీ ఈ 170. గోపాలపట్నంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని గంజాయి, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఇది సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు పడుతున్న తపన, ఇన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న కార్యక్రమాలని నా వంతుగా నేను కూడా వారికి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా నిర్వాహకం దాసు గారు కానీ, దాసు గారి మిత్ర బృందాన్ని కానీ వారిని వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అడుగులో తెలియజేస్తారు. చంద్రబాబు గారు చాలా వివరంగా సుదీర్ఘంగా చెప్పారు. దాస్ గారు అందరూ మాట్లాడిన మొత్తమందరూ కూడా ఈ దేశాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత యువత ప్రదర్శనలో ఉంది. యువత అనే వాళ్ళు 15-16 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, స్నేహితులు కానీ ఎలా మలిస్తే అలా మనకు తిరిగే వయసు అది. అంటే హాస్టల్లో ఉండి చదువుకుంటాం, తల్లిదండ్రులు దగ్గరున్నారు, ఏదైనా ఒక అలవాటు వల్ల చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది మీరు ఒక జీవితంలో గమనించండి. తినే ఫుడ్ కానీ, మనకున్న అలవాట్లు కానీ ఏదైతే తృప్తినిస్తాయో అవన్నీ జీవితాల్లో చికాకునిస్తాయి, జీవితాన్ని నాశనం చేస్తాయి. వీటికి ఉదాహరణలు రుచికర పద్ధతి చెప్పేది. ఎక్కువగా పన్నీర్ ఫ్రై చేసినవన్నీ కూడా హెల్త్ పాడవద్దు కానీ టేస్ట్ గా ఉంటాయి. జంక్ ఫుడ్ తెలవాటు తింటాం, తర్వాత తొందరలో వ్యాధులన్నీ వస్తాయి. జీవీఎంసీ 97వ వార్డు సుజాతా నగర్లో మహిళా మండలి వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, సమాజ పరిస్థితులు ఎదుర్కోవడానికి మహిళా మండలి కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. మీకు ఏవైతే మాటిచ్చారో అవి కానీ, మీరు అడిగినవి కానీ ఎన్నో కార్యక్రమాలు మీకు చేస్తాం. తప్పకుండా ఈ రోజు మీరు అడిగిన ఈ 3-4 కార్యక్రమాలు అయితే శంకరంలో ఎస్టిమేషన్స్ వేయించి ఇమ్మీడియట్ గా రాబోయే 4-5 నెలల్లోనే ఇది గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేస్తానని కూడా నేను మాట్లాడుతున్నాను. రాజకీయ పడతారు, తప్పకుండా మీ మన్నన పొందే విధంగా పనిచేస్తానని చెప్పి మరి మీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఇంకా బ్రహ్మాండంగా మీరు మీ అసోసియేషన్, మీ మహిళా మండలి అంతా బాగుండాలని, బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా మహిళా మండలికి కానీ, మా కార్పొరేటర్కి కానీ, వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మామూలుగా అయితే ఈరోజు ఇక్కడ పరవాడ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. తప్పికొండ దగ్గర ఒక కార్యక్రమం ఉంది. నేనైతే ఎప్పుడు ప్రోగ్రామ్ లేట్గా రావడం, నన్ను చూస్తే వాచ్ సరి చేసుకోవచ్చు, అంత టైంకి వెళ్తాను. మరి ఈరోజు మీ వల్ల నేను ఒక 1/2 గంట 6 గంటలు లేటుగా వెళ్తున్నాను. అందుకని అన్నిగా భావించొద్దు, తొందరగా పెట్టినందుకు. తప్పకుండా మీ కోరికలు తీరుస్తానని చెప్పి మాటిస్తూ చదువు. చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అధ్వానంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆరోపించారు. ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని అన్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెరుకు తోలుకెళ్లేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజుల తరబడి షుగర్ చెరుకు అటువంటిది నాటుబళ్ళతోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్ని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈ రోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవారు ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి చెప్పారు. అంటే ఈ రోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళ ఉద్యమాలు అటువంటివి ఈరోజు చేస్తున్నాం, చెరుకు రైతులు ఆదుకుంటామని చెప్పేసి బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులను మోసం చేసి వాళ్ళ పట్ల మొసల కన్నీరు అటువంటి ఈ రోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటినీ కూడా తెరిపిస్తాం, ఆధునీకరిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈ రోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చోనుండి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటా షుగర్ ఫ్యాక్టరీ విద్యార్థులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతున్న నాణ్యత లేని పురుగుల అన్నాన్ని తినలేకపోతున్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఏ రోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అని రవిచంద్ర అన్నారు. ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమాభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. దాని మీద పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయులు అప్లోడ్ చేసేవాళ్ళు ఈ రోజు ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని లక్షల మంది భోజనం చేశారనే ఫీడ్బ్యాక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అందేది. కానీ ఈ 8 నెలల కూటమి పాలనలో కమాండ్ కంట్రోల్ సెంటరు లేదు, ఎంతమంది భోజనం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు. కానీ టీచర్లు మాత్రం, ఉపాధ్యాయులు మాత్రం ఫీల్ గుడ్ యాప్ లో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని టీచర్లతోటి ప్రభుత్వమే యాప్ లో అప్లోడ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 7,244 కోట్ల రూపాయలు ఏకంగా జగనన్న గోరుముద్దకి నిధులు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం గతంలో 450 కోట్లు మాత్రమే కేటాయించింది.
అత్యంత నాసిరకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక చాలా మంది అవస్థలు పడుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 16 రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేవారు. ఫోర్టిఫైడ్ సాటెక్స్ భోజనాన్ని అందించారు. కానీ ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కానీ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏజెన్సీలు కానీ, మొత్తం ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏజెన్సీలను మార్చివేసి కోసం కలెక్టర్లు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అనుచితంగా ఈ రోజు వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యానికి ఈరోజు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ఈరోజు అఖిల పక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపుకోవడం జరిగింది. ఈ రోజు ముంచిమూడి మండల కేంద్రంలో ఈరోజు అందరూ ఒక సహాయ సహకారాలతో విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఏదైతే ఈరోజు మా డిమాండ్ ఏదైతే ఉందో ఆయన పాత్రుడు గారు ఏదైతే వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యలు తక్షణమే విరమించుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికి స్పందించి తక్షణమే గిరిజన సమాజాన్ని క్షమాపణ చెప్పాలి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఆ వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యల తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులే కాకుండా గిరిజన నేతలు కూడా ఈరోజు భయోందనకు గురి అవుతున్నారు. దీనికి భయోందనకు గురి అవడం కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ ఆదివాసుల మీద, ఆదివాసీ చట్టాల మీద, ఆదివాసీ హక్కుల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే ఖచ్చితంగా రేపటికి 24వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఇవి ప్రకటించాలి. అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారో జీవో నెంబర్ 3 స్థానంలో దానికి దీటుగానే ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత తీసుకోవడం చెప్పడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావచ్చినా కూడా ఈ రోజు వరకు గిరిజన ప్రాంతంలో ఆదివాసులతో ఒక పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది తీసినా కూడా ఈరోజు గిరిజన నేతలకే ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దీనికి అఖిల పక్షం ద్వారా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి మారకపోతే వాళ్ళ ఒక నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఉద్యమానికి, భవిష్యత్తులో జరగబోయే ఈ పోరాటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు జగబంధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో అట్టుడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఈరోజు ఒక రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు గిరిజన చట్టాల కోసం హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా